ఇప్పుడు పెళ్లి ఇవన్నీ చూసావు కదా, వాట్ ఈస్ పెళ్లి అంటే ఏం చెప్తా, అంటే పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు మాక్సిమం ఏం లేదు. ఉమ్, 5 years తర్వాత ఏదైనా సెటిల్ అయ్యాక ఉమ్. అప్పుడు మమ్మీకి నచ్చిన వాడికి చూసి చేసుకుందాం. సో ఎర్లీగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? అంటే అంత తొందరగా మ్యారేజ్ చేసుకోకండి, తెలుసుకోండి ఫస్ట్ ఉమ్, అతని గురించి. ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి Hmm. ఎలా చూసుకుంటారు, అది చూసుకొని మ్యారేజ్ చేసుకోండి. తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పారని బెదిరించారని చేసుకొని లైఫ్ మాత్రం పాడు చేసుకోండి. ఉమ్. సో పేరెంట్స్ కోసం చేసుకుంటే లైఫ్ లైఫ్ బాధపడాల్సిందే. ఖచ్చితంగా పాడవుతుంది. ఉమ్, కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, ఉమ్. మనకు వచ్చే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు కదా. అవును, అందువల్ల మంచి వాళ్ళు అయితే ఓకే అలా నడుస్తుంది, బట్ పర్లేదులే సర్దుకుపోద్ది అనుకోవచ్చు. చెడ్డ వాళ్ళు అయితే ఎప్పుడైనా అలాగే ఉంటుంది. మళ్ళీ జీవితం. అనుమానం కూడా తనకి ఫస్ట్ రోజు అనుమానం కూడా ఉందా? ఆ, ఉమ్. అందుకే ఏమనే వాళ్ళు? ఫోన్ చెక్ చేస్తాడు, ఫోన్ లో అసలు ఏం ఉండవు, చెక్ చేస్తాడు. మమ్మీ కాల్ చేసి ఎందుకు కాల్ చేసింది అంటే, మమ్మీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేస్తా అంటే, తిన్నావా ఏం చేస్తున్నావు, అది కూడా చేయకూడదని. మమ్మీతో మాట్లాడుతున్నావా, ఇంకెవరితోనే మాట్లాడుతున్నావా అంటే, డాన్స్కి వెళ్ళేది తెలిసే చేసుకున్నారు. మళ్ళీ డాన్స్కి వెళ్తున్నావా, అప్పుడు వెళ్ళావా, నాకు చెప్పలేదే, ఇవన్నీ వచ్చాయి తర్వాత టాపిక్స్ బయట. సో ఏదో ఒకటి గొడవ కోసం అలాగే తీసుకున్నారు అలా అన్నమాట. ఏదో ఒకటి టాపిక్ కావాలి డైలీ. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ కదా మమ్మీ వాళ్ళది. సో అవును మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ ఇప్పుడు దొరకలేదా? అంతే, దొరుకుతాడేమో త్వరలో చెప్పలేం. ఓకే, దొరకచ్చు. దొరకచ్చు. కానీ అంటే లవ్ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు కానీ మంచివాడైతే హ్యాపీగా నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఆడు నువ్వు చూసుకుంటావా? నేనే చూసుకుంటా, ఇంట్లో ఉన్నా చాలు నేనే అంటే చూసుకుంటా, ఎక్కువగా ఇదే డైలాగ్ వింటారు. అంటే ఇంట్లో ఉన్నా చాలు నేనే చూసుకుంటా. సో అబ్బాయి వచ్చి ఇంట్లో ఉన్న చాలా హ్యాపీగా చూసుకుంటావా? నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఇదేదో ఆఫర్ బాగున్నట్టు ఉంది, చాలా మంది వెయిట్ చేస్తారు. సో అంటే ఏంటి, ఒక అబ్బాయిలో ఒక అమ్మాయికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటా? మంచివాడై ఉండాలి, ఇంకా కొన్ని ఉంటాయి అలా ఉంటే, కానీ చెప్పలేదు. చెప్పు, పర్లేదు, చెప్తే మాకు అర్థం అవుతుంది కదా. చెప్తాం అంటే నాకేం లేదు, నన్ను బాగా చూసుకొని మమ్మీని బాగా చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. సో అంతే క్వాలిటీస్, ఇంకా అంతకు మించి ఏం క్వాలిటీ అందులో మా డాడీ చూసినంత ప్రేమగా చూసుకుంటే చాలు. సో అంటే డాడీలో ఉండేదా నీకు ఎక్కువ? మమ్మీతో అంత అటాచ్మెంట్ లేదు, కానీ డాడీ ఎక్కువ నాకు. సో అంటే జనరల్గా అమ్మాయిలు అనేసరికి డాడీ ప్రిన్సెస్ అంటారు. సో డాడీతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది, అబ్బాయిలకి అమ్మతో ఎలా మీకు దాంతో ఎక్కువ ఉంటుంది. సో ఒక్కసారిగా అంటే అప్పటి వరకు మమ్మీకి కూడా చెప్పకుండా డాడీకే చెప్పి వెళ్ళాను అన్నావు, అతనే యాక్సెప్ట్ చేశారని. సో ఇంత జరిగిన వ్యక్తి ఒక్కసారిగా మన కళ్ళ ముందు లేరని, ఇంకా వీళ్ళు ఉండరు మరి లేరు అనేటప్పుడు ఏంటి ఆ ఫీలింగ్? అసలు తలుచుకుంటేనే చాలా దరిద్రంగా ఉంది అసలు. ఆ టైంలో నాకేం అర్థం కదా. అంటే ఆ రోజు ఈవెంట్ చేసి వచ్చాను నేను, యాక్చువల్గా వచ్చాను. లాస్ట్ డాడీ నాతో మాట్లాడి కాళ్ళు నొక్కుమా అని చెప్పాడు, అంతే. అలా నొక్కుతున్నా అలాగే కళ్ళు మూసేసాడు అనమాట నా చేతుల్లో. అదే నేను లాస్ట్ మాట మా డాడీ దగ్గర. అప్పటికి నాకేం అర్థం కాలేదు చూసాక. తర్వాత డాక్టర్ కాల్ చేస్తే తను వచ్చి చూసి డెడ్ అని. అప్పటికి డాడీ చనిపోయినా కూడా నైట్ ఎవరికి చెప్పలేదు అసలు, మార్నింగ్ వరకు భయంతో. అంటే రెంటెడ్ హౌస్, ఒప్పుకుంటారో ఒప్పుకోడో తెలియదని ఎవరికి చెప్పలేదు, అలాగే ఉన్నాం. అమ్మ వాళ్ళకి మాత్రం కాల్ చేసి చెప్పి, ఇంకా ఫ్రెండ్స్కి చెప్పాను అంతే. వాళ్ళు వచ్చారు, ఈవెంట్స్ వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మార్నింగ్ చెప్పానని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి అందరు కాల్ చేస్తే, మేము ఎందుకు వస్తాం, ఏమైనా చేసుకోండి అని చెప్తే, మళ్ళీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సెల్లో అవన్నీ తిడితే అవన్నీ మళ్ళీ వచ్చారు వాళ్ళు, అక్కడ తిరుపతి నుంచి వచ్చారు చూసుకోవడానికి. వచ్చి మళ్ళీ అది కూడా ఎక్కువసేపు లేరు, వచ్చారు చూసుకొని వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ అసలు మా డాడీని ఎత్తడానికి మనుషులు కూడా లేరు అసలు. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంతమంది రిలేటివ్స్ ఉన్నారు, ఎవరు రాలేదన్నమాట. మా ఈవెంట్స్లో ఉంటారు కదా మా టీం మెంబర్స్, మా అన్న వాళ్ళే మొత్తం చేసింది. ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళే అంత ఎత్తి చేసి మొత్తం దగ్గర నుండి మొత్తం చూసుకున్నారు. దానికి మాత్రం మా అన్నకి చాలా రుణపడి ఉంటాను నేనైతే. ఆ టైంలో అంతా వచ్చి చేశారు. సో చుట్టాలు బంధువులు రాకపోయినా వాళ్ళు వచ్చి చేశారు. అసలు అప్పుడు వాళ్ళకి నాకు అంత అటాచ్మెంట్ కూడా లేదు, టచ్ కూడా లేదు, తక్కువ. కానీ మా డాడీ చనిపోయాడు కానీ చిత్తూరులో ఉండే వాళ్ళు కూడా అందరూ వచ్చారనమాట చూసేదాన్ని.
ఈవెంట్స్ సో అంటే ఇదే అంటారు అనమాట. మనకి ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది కన్నా అంటే రిలేటివ్స్ కన్నా బయట వాళ్ళు చాలా ఫ్రెండ్సే బాగా చూసుకుంటారనడానికి ఇదే నిదర్శనం ఇది. దానికి చేశారు. మొత్తం అమౌంట్ వాళ్ళే పెట్టుకున్నారు. ఉమ్, మొత్తం వాళ్ళే చేశారు. మాకు వాళ్ళు 11 డేస్ ఇంట్లోకి ఏమేమి కావాలి మొత్తం అన్ని ఉమ్. వాళ్ళే తెచ్చియడం చేయడం అన్ని వాళ్ళే చేశారు. సో అంటే నీ సినారీలో ఇదంతా ఎలా అర్థమైందంటే డబ్బు అనేది ఒకటి నడిపించింది. సో అవును. డబ్బు ఉంటే ఇప్పుడు డాడీ ఉందరు, డబ్బు అవును. ఉంటే చుట్టాలు ఉందరు, ఆ డబ్బు డబ్బు ఉంటే లేకే మమ్మల్ని చాలా దూరం పెట్టారన్నమాట. సో మరి ఆ డబ్బు సంపాదించాలని ఆ కసి గానీ ఆ కోపం గానీ వచ్చిందా చాలా సార్లు ఎప్పుడైనా? వచ్చింది. ఉమ్, అందుకే కదా ఇప్పుడు కూడా అంత కష్టపడుతున్నాం. మమ్మీ అయినా హ్యాపీగా ఉండాలి. ఉమ్, ఇలాంటి మాటలు మళ్ళీ పడకూడదు. వాళ్ళు వస్తేనే మనం చేసుకుని వాళ్ళు ఇస్తేనే మనం చేసుకునేది ఉండకూడదని ఇప్పుడు అందుకోసమే మెయిన్ టార్గెట్. సో ఇప్పుడు డబ్బు అంటే కొంతమంది ఏమంటారు ఏముందిలే డబ్బు, కుక్కను కొడితే వస్తాయి అనే ఒక సామెత ఉందన్నమాట పాత రోజు. సో అలాంటి వాళ్ళకి చెప్పేదానికి ఏమంటావు నువ్వు? కుక్కలు కొడుతూనే వస్తాయంటే మనం ఇంకా అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఉమ్, ఇంట్లో కూర్చొని ఒక కుక్కని తెచ్చుకొని కొడితే వస్తాయి కదా. ఉమ్. అలా రావు, మనం కష్టపడాలి. రాత్రి పొగులు కష్టపడితేనే మనకు డబ్బులు కనిపిస్తాయి. మరి నువ్వేంటి నీ అంటే లైఫ్ గోల్ ఏంటి, ఏం పెట్టుకున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు వరకు అయితే ఏం లేదు, ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నా. ఫ్యూచర్ లో యాక్టింగ్ అంటే కొద్దిగా ఇష్టం, దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తాను. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో ఓకే, అంటే మూవీస్ కానీ సీరియల్ కానీ వెళ్తావు. దేంట్లో ఛాన్స్ వచ్చినా వెళ్తా. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఈవెంట్స్ టైంలో మీ వాళ్ళే మీకు శత్రువులు ఉంటారంట. ఖచ్చితంగా ఒక అమ్మాయికి ఎదుగుతుంటే ఇంకొక అమ్మాయికి నచ్చదు, తొక్కేయాలని చూస్తారనమాట. అదే. సో అలా ఉన్నారు మీ దాంట్లో? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫస్ట్ ఏమీ లేకుండా వచ్చింది, ఇప్పుడు ఆ పేరు వచ్చింది, ఎదుగుతుంది అంటే వెనక నుంచి తొక్కడానికి చాలా ట్రై చేస్తారు. నేను ఫేస్ చేసా ఆల్రెడీ. చాలా మంది ఉన్నారు అమ్మాయిల్లో. ఒప్పదనమాట, వాళ్ళే ఎప్పుడు పైన ఉండాలి అనుకుంటారు. మిగతా వాళ్ళంతా ఎప్పుడు కిందకే ఉండాలి, ఎదగకూడదు అన్నట్టుగా చూస్తారు ఇప్పుడు కూడా. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళు వచ్చింది కూడా కష్టపడడానికి, వాళ్ళకంటూ ఏదో స్టోరీ ఉంటది కదా. వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో సాడ్ స్టోరీలు ఉంటేనే ఇంత అంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని చూసే వాళ్ళు వల్గర్గానే చూస్తారు, మాట్లాడే వాళ్ళు కూడా ఏంట్రా ఇలాంటి చీపుగానే మాట్లాడతారు. రిలేటివ్స్ కూడా పెద్దగా దగ్గరలోకి రారు. అంటే అందరికీ అలాగే ఉంటది కదా, మీలోనే మీకు ఎందుకు అంత అంటే పగలు కోపాలు పెట్టుకుంటారు? అంటే వాళ్ళు ఎక్కడ ఫేమ్ అయిపోతారు, ఎక్కడ పాపులారిటీ అయిపోతారు అన్నట్లుగా ఫీల్ అవుతారు అన్నమాట. కానీ అక్కడ ఏమంటే అందరూ ఒకటే స్టేజ్ మీద. నువ్వు డాన్స్ చేయడానికి వచ్చావు, నేను డాన్స్ చేయడానికి. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అందరం వస్తాం, అది వాళ్ళకి అర్థం కదా. అక్కడ ఈగోస్, గొడవ పడ్డం, నేనే లీడ్ వేయాలి, మీరు వెనకాల వేసుకోండి. మీరు ఒకవేళ సీనియర్స్ ముందు మనం లీడ్ వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయి కూర్చునేస్తారు అలాగే. జూనియర్స్ ఇప్పుడు వచ్చి వీళ్ళు లీడ్ వేస్తారు, మేము వాళ్ళని చూసేయాలా అన్నట్లుగా కూడా. ఇక్కడ కూడా జూనియర్ సీనియర్స్ ఉంటుందా? ఖచ్చితంగా డాన్స్ లో సీనియర్స్ వేసినప్పుడు వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలన్నమాట. మనం వేస్తే వాళ్ళు ఫాలో అవ్వరు, అలాగే అప్పుడే కోప్పడి వెళ్ళిపోతారు. మళ్ళీ స్టేజ్ మీద అలగడాలు, స్టేజ్ మీద కూడా కొట్టుకోవడాలు, సాంగ్ మధ్యలో అలా కూడా జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నీకు ఏజ్ లో ఉన్నావు, డాన్స్ చేస్తావు, మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకుంటావు. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డాన్స్ చేయలేరు అనమాట. సో అంత బాడీ సహకరించదు. సో ఏంటి తర్వాత ఏం చేస్తుంటారు మీ అంటే నువ్వైనా కాదు ఎంటైర్ గా డాన్సులు చేసేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ముందు కూడా చేసే ఉంటారు కదా వాళ్ళు, కానీ మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా అంటే తను ఓ 25-30 దాటిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే 25-30 దాటిందంటే చాలా మంది యాంకరింగ్ వెళ్ళిపోతారు. అప్పుడు డాన్స్ అంత ఉండదు కాబట్టి సింగింగ్ యాంకరింగ్ వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు డాన్స్ చాలా తక్కువ ఉంటుంది. డాన్స్ తక్కువ అంటే ఒక 2-3 సాంగ్స్ వేస్తారు, యాంకరింగ్ చేసుకుంటా అలా కంటిన్యూ అయిపోతారు. సో నీకైతే యాక్టర్ అవ్వాలని ఉంది. సో ఇండస్ట్రీలో చూసుకుంటే మన ఇండస్ట్రీలో ఉంటావా, ఎటైనా వెళ్తావా? ఓకే, తెలుగులో చూసుకుంటే నీకు నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఆల్రెడీ కొన్ని రీల్స్ లో గట్టిగా వాదించినట్టున్నా. కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక మీ ఊరు సైడ్ అలా ఈవెంట్ కి వచ్చినప్పుడు అక్కడ గట్టిగా ఎగురుతున్నట్టున్నారు. అవును. సో ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? ఇష్టం కాదు, పిచ్చి. ఎందుకు, ఎక్కడ వచ్చింది, ఎక్కడ మొదలైంది? చిన్నప్పటి నుంచి ఆయన అంటే పిచ్చి అన్నమాట. ఇంట్లో అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన అంటే దేవుడు లాగా చూస్తాడు మా డాడీ పవన్ కళ్యాణ్.
ఉమ్, అంత ఇష్టమైన ఒక్క మాట ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఇంట్లో అస్సలు ఒప్పుకోడు అనమాట. ఉమ్, అంత పిచ్చి. అది మా డాడీని చూసి చూసి నాకు ఆ పిచ్చి ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఉమ్, అస్సలు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే అది కడపైన గానీ కోడూరైన గానీ రాజమండ్రి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మేము. ఉమ్. వచ్చి అక్కడ వెళ్ళి రచ్చ రచ్చ చేయడానికి ముందు ఉంటాం. ఓకే, ఈవెంట్లు ఏవి ఉండవు. ఈవెంట్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని వెళ్తాం. ఆ, ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని రావాలి. సో ఓకే, అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా డిప్యూటీ సీఎం అవ్వడం ఒక మనకు అందరికి ఒక అదృష్టం అనుకోవచ్చు. అవును, ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్తాను. చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. సూపర్. అండ్ ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను ఇలా అడిగాను, ఇప్పుడు ఎలా అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటప్పుడు కొన్ని క్యారెక్టర్లు బోల్డ్ ఇస్తారనమాట. బోల్డ్ క్యారెక్టర్లు చేయడం లేకపోతే సమ్ ఏవైనా ఆ టైప్లోనూ కూడా ఇస్తారనమాట. నువ్వేమైనా చేయడానికి రెడీగా ఉన్నావా లేకపోతే ఈ టైప్ జోన్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ క్యారెక్టర్ అయినా భలే చేస్తా. సో ఏది ఇచ్చినా నీ 100% చేస్తా ఇద్దాం ఖచ్చితంగా. అనుకుంటాను. సూపర్. సో అంటే హీరోయిన్లో ఎవరు? హీరోయిన్ అయితే అంత ఎవరు లేరు. అంతేలే, నేనే హీరోయిన్ లాగా ఉన్నాను నాకెందుకంటావు? అలా ఏం లేదు. హీరోయిన్లు అయితే అంతగా ఎవరు లేరు. హీరోస్ లో మాత్రం బాగుంది. హీరోలో దేవుడు అన్నమాట. హీరోలో ఒక దేవుడు ఉన్నాడు చాలు అంటావా? సూపర్. రీసెంట్ గా మూవీస్ ఏం చూసావా? టైం ఉంటుంది మీకు, గ్యాప్ ఉంటుందా? గ్యాప్ ఉంటుంది కదా ఆ టైంలో. ఒక రోజు గ్యాప్ వచ్చినా మూవీస్ కి వెళ్తావా? ఖచ్చితంగా. వెళ్ళని మూవీ అని ఉండదు. అన్ని ఖచ్చితంగా కవర్ movie చేస్తావు. ఖచ్చితంగా చూడాల్సిందే. సో మొత్తానికి మళ్ళీ ఇండస్ట్రీలో మాకు కనిపిస్తావు అయితే మళ్ళీ. ఛాన్స్ వస్తే ఖచ్చితంగా రావాలనుకుంటాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఈ మధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, లేకపోతే డి కావచ్చు, లేదా జబర్దస్త్ కావచ్చు, ఆఫర్లు అయితే వస్తున్నాయి. అవును. సో అందరికి. సో ఐ హోప్ నీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏదో ఉన్నది కదా, లవ్ మ్యారేజ్ ఏదో అన్నావు, అప్పుడు కపుల్స్ కి చేస్తా ఇంటర్వ్యూ. తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. నువ్వు ఒక మంచి పాత్వే అనుకున్నా కూడా దాన్ని బీట్ చేసుకుని వెళ్ళు. మనం మళ్ళీ కలుద్దాం. రైట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.